దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. ఈరోజు మనం తరంగాల గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్లో ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్ అనిపించినా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించేది ఇదే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే, ఈ టాపిక్ని ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్న నీటిలో ఒక రాయి విసిరారా? ఏం జరుగుతుంది? అలా అందమైన సర్కిల్స్ ఏర్పడతాయి కదా, అసలవి ఎందుకలా ఏర్పడతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సర్కిల్సే, ఆ వలయాలే మనివాటి టాపిక్. ఆ నీటి అలలు కేవలం చూడటానికి మాత్రమే కాదు, అవి ఎనర్జీ ఎలా ట్రావెల్ చేస్తుందో చెప్పటానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రాయి నీటిని తాకినప్పుడు అది తన ఎనర్జీని నీటికిచ్చేస్తుంది. ఆ ఎనర్జీనే అలల రూపంలో బయటకు ప్రయాణిస్తుందన్నమాట. మరి సైంటిఫిక్గా చెప్పాలంటే తరంగమంటే ఒక డిస్టర్బెన్స్. ఇది ఒక చోట నుంచి ఇంకో చోటికి ఎనర్జీని, మొమెంటంని తీసుకెళ్తుంది. కాని మ్యాటర్ని అంటే పదార్థాన్ని మాత్రం కదపదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ నీటి అలల ఉదాహరణనే తీసుకుంటే నీటి అణువులు వాటి ప్లేస్లోనే పైకి కిందకి కదులుతాయంతే, కాని ముందుకు వెళ్ళవు. ప్రయాణించేది కేవలం ఆ ఎనర్జీ మాత్రమే. అయితే ఈ తరంగాలన్నీ ఒకేలా ఉండము. అవి ప్రయాణించడానికి ఒక మీడియం అంటే యానకం అవసరమా లేదా అనేదాన్ని బట్టి వీటిని మనం మెయిన్గా 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి యాంత్రిక తరంగాలు. వీటికి ప్రయాణించడానికి గాలి, నీరు లేదా ఏదైనా సాలిడ్ లాంటి ఒక మీడియం ఖచ్చితంగా కావాలి. సౌండ్ వేవ్స్, వాటర్ వేవ్స్ అన్నీ దీని కిందకే వస్తాయి. ఇక రెండోవి విద్యుదయస్కాంత తరంగాలు. వీటికి ఎలాంటి మీడియం అవసరం లేదు. అంటే ఇవి వాక్యూమ్లో అంటే శూన్యంలో కూడా ప్రయాణించగలవు. మనకు సూర్యుడి నుంచి వచ్చే లైట్, రేడియో వేవ్స్ అన్నీ ఇలాంటివే. ఓకే, ఇప్పుడు యాంత్రిక తరంగాల గురించి ఇంకొంచెం డీప్గా వెళ్దాం. ఆ మీడియంలోని పార్టికల్స్ ఎలా కదులుతాయి లేదా అవి చేసే డాన్స్ని బట్టి వీటిని మళ్ళీ 2 రకాలుగా విభజించొచ్చు. మొదటిది తిర్యక్ తరంగాలు లేదా ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇక్కడ పార్టికల్స్ వేవ్ వెళ్తున్న డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా అంటే పైకి కిందకి కదులుతాయి. దాంతో మనకు శృంగాలు, ద్రోణులు అంటే క్రెస్ట్స్ అండ్ ట్రఫ్స్ ఏర్పడతాయి. గిటార్ తీగను మీటినప్పుడు జరిగేది సరిగ్గా ఇదే. ఇక రెండోది అనుదైర్ఘ్య తరంగాలు లేదా లాంగిట్యూడినల్ వేవ్స్. ఇక్కడ పార్టికల్స్ వేవ్ వెళ్తున్న డైరెక్షన్కే ప్యారలల్గా అంటే ముందుకో వెనక్కి కదులుతాయి. దీనివల్ల సంపీడనాలు, విరళీకరణాలు, కంప్రెషన్స్ అండ్ రేర్ఫాక్షన్స్ ఏర్పడతాయి. గాలిలో సౌండ్ వెళ్లేది ఇలాగే అనమాట. ఏ వేవ్నైనా సరే దాన్ని డిస్క్రైబ్ చేయడానికి, దాని క్యారెక్టరిస్టిక్స్ని కొలవడానికి కొన్ని ముఖ్యమైన పదాలున్నాయి. దాన్ని మనం వేవ్స్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, యాంప్లిట్యూడ్ లేదా కంపన పరిమితి. అంటే ఒక పార్టికల్ దాని రెస్ట్ పొజిషన్ నుంచి మ్యాక్సిమంగా ఎంత పైకి లేదా కిందకి వెళ్తుందో చెప్పేదే ఇది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆ వేవ్ యొక్క హైట్ లేదా దాని ఇంటెన్సిటీ. నెక్స్టు వేవ్ లెంత్ అంటే తరంగ దైర్ఘ్యం. దీని లాంబ్డా అనే సింబల్తో చూపిస్తారు. ఇది వరుసగా ఉన్న 2 క్రెస్ట్స్ లేదా 2 ట్రఫ్స్ మధ్య ఉండే దూరం. బేసిక్గా ఒక కంప్లీట్ వేవ్ ఎంత పొడవుందో చెప్పేదే ఇదే. ఇక ఫ్రీక్వెన్సీ లేదా పౌనఃపున్యం అంటే ఒక సెకండ్లో ఒక పాయింట్ దగ్గర్నుంచి ఎన్ని కంప్లీట్ వేవ్స్ పాస్ అవుతున్నాయో చెప్పే నంబర్ ఇది. సింపుల్గా ఆ వేవ్ ఎంత ఫాస్ట్గా వైబ్రేట్ అవుతోందో చెప్పేది ఇదే. ఈ 3 అద్భుతమైన క్యారెక్టరిస్టిక్స్ని కనెక్ట్ చేసే ఒక మాస్టర్ ఫార్ములా ఉంది. అదే వేగం ఈక్వల్స్ ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్, V ఈక్వల్స్ F లాంబ్డా. ఈ ఒక్క ఫార్ములా వేవ్ ఫిజిక్స్ని అర్థం చేసుకోవడానికి చాలా చాలా కీలకం. ఇప్పటిదాకా మనం ఒక సింగిల్ వేవ్ గురించి చూశాం. ఇప్పుడు అసలు ఫన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 2 వేవ్స్ ఒకే చోట ఒకే టైంలో కలిస్తే ఏమవుతుంది? ఒక్కసారి ఊహించుకోండి. 2 నీటి అలలు ఒకదానికొకటి ఎదురయ్యాయి. అప్పుడేమవుతుంది? అవి ఢీకొని ఒకదాన్నొకటి క్యాన్సిల్ చేసుకుంటాయా లేక ఒకదాన్నుంచి ఒకటి దూసుకెళ్తాయా? దీనికి సమాధానమే అధ్యారోపణ సూత్రం. పేరు కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నా ఐడియా చాలా సింపుల్. 2 వేవ్స్ కలిసినప్పుడు ఆ పాయింట్ దగ్గర రిజల్ట్ ఏంటంటే ఆ 2 వేవ్స్ డిస్ప్లేస్మెంట్స్ని యాడ్ చేయడమే. సింపుల్గా చెప్పాలంటే y=y1+y2. అవి జస్ట్ ఒకదాంతో ఒకటి యాడ్ అయిపోతాయంతే. ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపుల్ వల్లే కొన్ని అద్భుతమైన విషయాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్ఫియరెన్స్ అంటే 2 వేవ్స్ కలిసి ఇంకా స్ట్రాంగ్ అవడం లేదా ఒకదాన్నొకటి క్యాన్సిల్ చేసుకోవడం. ఇంకా బీట్స్
అంటే సౌండ్ ఇంటెన్సిటీలో ఒక రిథమిక్ చేంజ్ రావడం. అలాగే స్టాండింగ్ వేవ్స్ అంటే ముందుకు వెళ్తున్నట్టు కాకుండా ఒకే చోట నిలబడి వైబ్రేట్ అవుతున్నట్లు కనిపించే వేవ్స్ ఏర్పడడం. సరే, ఇప్పుడు మన ఫైనల్ కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసాం, డాప్లర్ ప్రభావం. దీన్ని మన డైలీ లైఫ్లో దాదాపు అందరం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే సౌండ్ పుట్టే సోర్స్కి వినే మనకి మధ్య దూరం మారుతూ ఉన్నప్పుడు ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ మారినట్టు మనకు అనిపించడం. ఇక్కడ అనిపించడం అనే పదం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది రియల్ చేంజ్ కాదు, కేవలం ఆ రిలేటివ్ మోషన్ వల్ల మనకు కలిగే ఒక పర్సెప్షన్ అంతే. దీన్ని అర్థం చేసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రైన్ హారన్. హారన్ వేసుకుంటూ ఒక ట్రైన్ మన వైపు వస్తోందనుకోండి. అప్పుడు ఆ సౌండ్ వేవ్స్ కంప్రెస్ అయి దగ్గరగా వస్తాయి. దాంతో మనకు ఫ్రీక్వెన్సీ అంటే పిచ్ పెరిగినట్టు హై పిచ్ సౌండ్ వినిపిస్తుంది. అదే ట్రైన్ మనల్ని దాటి దూరంగా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ సౌండ్ వేవ్స్ సాగదీయబడతాయి, స్ట్రెచ్ అవుతాయి. దాంతో ఫ్రీక్వెన్సీ తగ్గి లో పిచ్ సౌండ్ వినిపిస్తుంది. అయితే అసలు విషయం ఏంటంటే ఈ డాప్లర్ ప్రభావం కేవలం సౌండ్కి మాత్రమే కాదు, లైట్కి కూడా వర్తిస్తుంది. ఆస్ట్రానమర్స్ దూరంగా ఉన్న స్టార్స్, గ్యాలక్సీలు మనవైపు వస్తున్నాయా లేదా మన నుంచి దూరంగా వెళుతున్నాయని తెలుసుకోవడానికి దీన్నే వాడతారు. మరి లైట్ వేవ్స్లో వచ్చే ఈ చిన్న మార్పు మన ఈ అనంతమైన విశ్వం గురించి ఎలాంటి రహస్యాలు బయటపడుతుందో ఒక్కసారి ఆలోచించండి.